44 లక్షల రూపాయలు కాకుండా కోటి రూపాయలు ఇవ్వాలని అక్కడ డిమాండ్ చేస్తూ ఉన్నారు ప్రజలు. అది కూడా మీరు రిటర్న్లో ఇవ్వండి, రాసి ఇవ్వండి, మేము 3 దఫాలుగా ఈ కోటి రూపాయలు పేమెంట్ చేస్తామని రైతులు భూమి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. లేదంటే అక్కడ కాళేశ్వరం కాలువ ఏదైతే ఆ ఊరు నుంచి పోతుందో అక్కడ ఒక 156 ఏకర్స్ 156 ఎకరాలు ఎక్సెస్ ఉన్నది ల్యాండ్. భూమికి బదులుగా భూమి ఇవ్వమని అక్కడ రైతులందరూ కూడా వాళ్ళ మాటగా మీడియా తరఫున ప్రభుత్వానికి చెప్పమని నాకు నిన్న కోరినారు. భూమి బదులు భూమి ఇచ్చినా వెళ్ళిపోతాం, లేదు కోటి రూపాయలు పర్ ఏకర్ ఇస్తాం, 3 దఫాలుగా ఇస్తామని రాతపూర్వకంగా ఇచ్చినా వెళ్ళిపోతామని చెప్పి వారు కోరడం జరిగింది. అయితే ఇక్కడ ఇంకొక సమస్య ఏముందంటే పాపం చాలా మంది వేములఘాట్లో మల్లన్న సాగర్లో భూములు పోయిన వాళ్ళు వచ్చి రెడ్డిపల్లిలో కొనుక్కున్నారు. ఇప్పుడు వాళ్ళ ల్యాండ్ మళ్ళీ పోతుంది ట్రిప్లార్లో. సో బీభత్సమైన పరిస్థితి ఉంది. ఇక్కడ ఈ ఒక్క జిల్లాలోనే కాదు, నేను నల్గొండలో కూడా ఇదే పరిస్థితి చూసిన. సో నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే డబుల్ ఎవరి అయితే మనం ల్యాండ్ అక్వైర్ చేస్తున్నామో వాళ్ళకు కొంత సానుభూతితో ఆలోచించి మంచి ధర ఇవ్వవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత మేము గన్పూర్ ఆయకట్టుకు పోయినాం, ఏడుపాయల దుర్గమ్మను దర్శించుకున్నాం. అయితే అమ్మవారు సంవత్సరం పొడుగుతా ప్రతి సంవత్సరం ఒక 60 రోజులు మునిగిపోతూ ఉన్నారు కాబట్టి గన్పూర్ ఆయకట్టు ఎత్తు పెంచాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎత్తు పెంచడానికి డబ్బులు ఆల్రెడీ శాంక్షన్ అయి ఉన్నాయి, కానీ ఇరిగేషన్ మంత్రిగా మరి అప్పుడు హరీష్ రావు గారే ఉండే, కానీ ఆయన ఎందుకో మరి పట్టించుకోలేదు. ఈ గన్పూర్ ఆయకట్టు 0.2 TMC ఉండే, ఇసుక పేరుకపోయి 0.138 TMCకి దాని కెపాసిటీ పడిపోయింది. సో తర్వాత డెసిషన్ జరిగింది 0.3 TMCకి కెపాసిటీ పెంచాలని చెప్పి 43 కోట్ల రూపాయలు 2016లో మంజూరు చేసి, కానీ 2024 వరకు కూడా ఖర్చు పెట్టింది ఎంత అంటే 18 కోట్లు. మరి మీరే ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నారు హరీష్ రావు గారే, ఆయనే ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు. మెదక్ అంటేనే హరీష్ రావు, హరీష్ రావు అంటేనే మెదక్ అని చెప్పినటువంటి పరిస్థితి. ఎందుకు మరి ఇంత జాప్యం జరిగిందన్నది తప్పకుండా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా 1.72 అడుగుల ఎత్తు పెంచితే పాపన్నపేట మండలంలో నాగ్సాన్పల్లి, షేరిపల్లి, కోడపాక, గాజులగూడెంలో భూములు పోతా ఉన్నాయి. కొల్చారం మండలంలో చిన్న గన్పూర్ సంగాయిపేటలో కూడా భూములు పోతా ఉన్నాయి. అయితే భూములు అక్వైర్ చేసుకోవడానికి 13 కోట్లు కావాల్సి ఉంటే కేవలం 5 కోట్లు రిలీజ్ చేసి. అయితే ఇక్కడ మెదక్లో నేను ఒక పెక్యులియర్ సిచ్యువేషన్ అబ్జర్వ్ చేసిన, వేరే జిల్లాలో లేనటువంటిది. మొదలుపెట్టిండ్రు 3 ప్యాకేజీలు కాళేశ్వరం 17, 18, 19. అవసరమైన డబ్బు ఎంత అంటే 2562 కోట్లు, కానీ ఇచ్చింది ఎంత 991 కోట్లు. అంటే 1/3 డబ్బులు వచ్చినాయి దీనికి. దాంతో నిన్న పోయిన చోటల్లో రైతులు ఏం చెప్తున్నారంటే వచ్చిరు మా భూములు తీసుకున్నారు.